income taxes, and so many other. Example one, without scale, we have no straight line. మనం స్కేల్ లేకుండా కనుక డ్రా చేస్తుంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది స్ట్రైట్గా రాదనమాట. ఇఫ్ యూ హ్యావ్ డ్రా స్ట్రైట్ లైన్ విత్ యూజింగ్ స్కేల్, దట్ ఈస్ ఎ మ్యాథమెటిక్స్ ఈజ్ అటెన్షన్. మ్యాథమెటిక్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండిద్దని అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవచ్చు, ఇంకా బ్రెయిన్ థింకింగ్ లెవెల్ పెంచుకోవచ్చు, షార్ప్ పెంచుకోవచ్చు, ఇంకా సో మెనీ అదర్ యూజెస్ ఇన్ మ్యాథమెటిక్స్. Ranmohan Singh, then Prime Minister, was declared National Mathematics Day. Srinivas Ramanujan birthday was celebrated National Mathematics Day. Srinivas Ramanujan was born in Tamil Nadu in 1887. మనం ఒక లెసన్ తీసుకున్నట్లయితే, ట్రిగ్నోమెట్రీ తీసుకున్నట్లయితే మనకి చాలా యూజెస్ ఉన్నాయి. మనం హైట్ కనుక్కోవచ్చు, బిల్డింగ్ హైట్, ఇంకా బేస్ ఏరియా ఎంత. బేస్ ఏరియా కనుక్కోవడానికి మనం మెన్సురేషన్ వాడతాం. అలాగే స్టాటిస్టిక్స్, మనకి అసలుకి క్లాత్స్ అనేవి మీడియం సైజ్, స్మాల్ సైజ్, లార్జ్ సైజ్, అసలుకి ఇవన్నీ ఒక డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఆ క్లాత్ కొనేవాడు ఆ షాప్లోకి నాకు మీడియం కావాలా, స్మాల్ కావాలా, లేదంటే లార్జ్ కావాలా, అవన్నీ దేనివల్ల ఉపయోగపడతాయి అంటే వన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ చాప్టర్. ఇంకా ట్రిగ్నోమెట్రీకి వచ్చేసైతే మన సీ లెవెల్ ఎలా కనుక్కుంటామంటే, మనకు ఓ డేంజర్ లైట్ ఉండిద్దని తెలుసు. ఏది స్మాల్ డేంజర్ లైట్ కాదు, స్మాల్ డేంజర్ లైట్ ఈజ్ ఏ స్మాల్. బిగ్ డేంజర్ లైట్ అంటే అది ఇప్పుడు మనం దాన్ని ఒక ఆబ్జెక్ట్ మీద ఫ్రేమ్ చేసినట్లయితే అది ఆ మంట వెలిగి అటు పక్కకు కూడా వెళ్ళిపోతాకి అవకాశం ఉంది. దాన్ని మనం ఒక సీ లెవెల్లో వేసినట్లయితే దానికి కొన్ని స్పీడ్ లెవెల్స్ అవి పెట్టుకున్నట్లయితే అది కొంత స్పీడ్తో బయటకు వచ్చింది. అప్పుడు మనం క్లాసిఫికేట్ చేయొచ్చు అనమాట దాని హైట్ని. ఇంకా మనం స్టాటిస్టిక్స్ ఇంకా చూసుకున్నట్లయితే కలెక్షన్, క్యాలిక్యులేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీని మీద ఈ 3 అంశాల మీదే స్టాటిస్టిక్స్ అనేది డిపెండ్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాలకు కరోనా వచ్చింది, కొన్ని దేశాలకి మలేరియా వచ్చింది, కొన్ని దేశాలకి డెంగ్యూ వచ్చింది. ఈ అన్ని దేశాలను తీసుకుని మనం కలెక్షన్ చేసినట్లయితే ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంతమందికి డెంగ్యూ వచ్చింది, ఎంతమందికి మలేరియా వచ్చిందని ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట. ఇవన్నిటిని మళ్ళీ క్యాలిక్యులేషన్, ఏ దేశంలో మలేరియా వస్తుంది, ఏ దేశంలో కరోనా వస్తుంది, ఏ దేశంలో డెంగ్యూ వస్తుందని క్యాలిక్యులేషన్ చేసి ఇంటర్ప్రిటేషన్ అంటే మనం ప్రజలకు చెప్తాం ఈ దేశంలో ఇది ఉంది, అక్కడ మనం వైరస్ కాడ ఈ మందులు వాడాలి అని చెప్పడమే మనకి ఉపయోగపడేది స్టాటిస్టిక్స్. థ్యాంక్ యూ. గోల్డెన్ దిస్ ఆపర్చునిటీ.